అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం సాక్షిగా నిన్న టీమిండియా అభిమానుల గుండె పగిలే వార్త వినాల్సి వచ్చింది. హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగిన మనవాళ్లు సౌత్ ఆఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే పరుగుల పరంగా భారత్కు ఇదే అతిపెద్ద ఓటమి అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు అజేయంగా సాగిన మన విజయ పరంపరకు బ్రేక్ పడడమే కాకుండా ఇప్పుడు సెమీఫైనల్ దారులు కూడా అగమ్యగోచరంగా మారాయి. నిన్నటి మ్యాచ్ చూస్తుంటే ఒకనొక దశలో అసలు ఇది టీమిండియానా కాదా అనే సందేహం కలిగింది. బౌలింగ్లో బూమ్రా, హర్షదీప్ కష్టపడి సఫారీలను 187 పరుగుల వద్ద కట్టడి చేసినా మన బ్యాటర్లు మాత్రం చేతులెత్తేశారు. 188 పరుగుల లక్ష్యం ఈ రోజుల్లో టీ20లో కష్టమేమీ కాదు. కానీ మన టాప్ ఆర్డర్ పెవిలియన్కు క్యూ కట్టడం చూస్తుంటే స్టేడియంలోని వేలాది మంది అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కేవలం 111 పరుగులకే ఆల్అవుట్ అవ్వడం అంటే అది కేవలం ఓటమి మాత్రమే కాదు, ఒక పెద్ద హెచ్చరిక. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే భారత్ ముందర ఉన్నది చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం. ఈ ఓటమి వల్ల మన రన్ రేట్ కూడా ఏకంగా పడిపోయింది. అటు దక్షిణాఫ్రికా మాత్రం +3.800తో టేబుల్ టాప్లో కూర్చుంది. ఇక మన సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఫిబ్రవరి 26న జింబాబ్వేపై, మార్చి 1న వెస్టిండీస్పై ఖచ్చితంగా గెలవాలి. కేవలం గెలిస్తే సరిపోదు, మన రన్ రేట్ను మెరుగుపరచుకోవడానికి ప్రత్యర్థులను చిత్తుగా ఓడించాలి. దీంతో పాటు ఇతర జట్ల ఫలితాలు కూడా మనకు అనుకూలంగా రావాలి. అంటే సౌత్ ఆఫ్రికా లేదా వెస్టిండీస్ జట్ల తమ తర్వాతి మ్యాచ్ల్లో బోల్తా పడాలని మనం కోరుకోవాలి. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన భారత్ సూపర్ 8 నుంచి ఇంటిదారి పట్టకుండా ఉండాలంటే సూర్యకుమార్ సేన అద్భుతాలు చేయాల్సిందే. మరి మన వాళ్ళు మళ్ళీ పుంజుకుంటారా? ఆ భారీ విజయాలు సాధించి సెమీస్కి వెళ్తారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని క్రికెట్ అనాలైసిస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.